హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి కుక్కర్లో చికెన్ బిర్యానీ అండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది, ఈజీగా కూడా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం కుక్కర్లో ట్రై చేశాను, ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. నేను ఎలా చేశానో పక్కా కొలతలతో చెప్తానండి. వీడియో ఫుల్ వరకు చూడండి, మీకైతే ఒక క్లారిటీ వస్తుంది, మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. ముందుగా దీనికైతే మసాలాను అయితే ప్రిపేర్ చేయాలండి. బయట మసాలా ఏది వాడనవసరం లేదండి. ఇంట్లో తయారు చేసిన మసాలా వేసుకుని సూపర్గా బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. ఒక మిక్సీ గిన్నె తీసుకుని అల్లం వెల్లుల్లిపాయ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మిక్సీ పట్టేయండి. అదే మిక్సీ గిన్నెలో మసాలా పేస్ట్ తీసేసాక ఇందులోనే 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు ధనియాలు, 1 స్టార్ పువ్వు, 4 లవంగి మొగ్గలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్లా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే పొడిగా కూడా మిక్సీ పట్టేయండి. చికెన్ అయితే తీసుకోండి. చికెన్ని కొంచెం కలుపు వేసుకొని బాగా కడుక్కోండి. చికెన్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే మీకు బోన్ కావాలో బోన్లెస్ కావాలో తీసుకోండి. బిర్యానీకి అయితే బోన్తో ఉన్న చికెనే బాగుంటుంది. చికెన్కి అయితే మసాలా పట్టించాలండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అలాగే మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసుకోండి. 1/2 స్పూన్ వేయండి. కావాలంటే చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోనే 2 పచ్చిమిర్చిని పొడవు చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 చెక్క నిమ్మబద్దను కూడా పిండేసుకోండి. మొత్తం మసాలా చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా కలుపుతూనే ఉండండి. మసాలా అనేది చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పెరుగును కూడా వేసుకోండి. ఎక్కువ వేయనవసరం లేదు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు కూడా మసాలానికి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. వీళ్ళైతే ముందు రోజు నైటే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. చికెన్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్ని అయితే నానబెట్టుకోండి. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని బట్టి వాటర్ని అయితే వేసుకోవాలండి. అప్పుడే బిర్యానీ అనేది బాగా వస్తుంది. కరెక్ట్గా తెలియాల్సింది వాటర్ క్వాంటిటీయే, కాబట్టి బియ్యం వేసేటప్పుడు కొలుచుకొని వేసుకోండి. నేను వచ్చేసి బాస్మతి రైస్ అలాగే నార్మల్ రైస్ని 2 కలిపి తీసుకున్నాను. వీలైతే ఇలా తీసుకోండి. నార్మల్ రైసు అలాగే బాస్మతి రైసు 2 కలిపి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. దానివల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే బిర్యానీకి సంబంధించిన సామాగ్రి అయితే తీసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోండి. కావాలి అంటే నెయ్యిని కూడా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తోనే చేసేయండి. ఆయిల్ వేడెక్కాక 2 స్టార్ పువ్వులు అలాగే దాల్చిన చెక్క కొంచెం ఎక్కువ వేసుకోండి. 3 యాలకులు, మరాఠీ మొగ్గ, షాజీరా, లవంగాలు, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోండి. షాజీరా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. బాగా వేగాలండి. వేగాక పచ్చిమిర్చిని కూడా వేసేయండి. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పొడవ చీలికలుగా కట్ చేసుకోండి. ఈ బిర్యానీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాలండి. అలానే అస్సలు మాడనివ్వకండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న ఇంకా వీడియోస్ని కూడా చూసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలా వేగాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేయండి. మసాలాలు అయితే అన్నీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయం, చికెన్లో యాడ్ చేసిన మసాలాలే కాబట్టి చికెన్ కలిపేటప్పుడు చూసుకొని కలుపుకోండి. చికెన్ కొంచెం మగ్గి నీళ్ళు వచ్చేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అయితే మగ్గించుకోవాలండి చికెన్ని. మనకి చికెన్లోంచి వాటర్ వచ్చింది అనుకున్న తర్వాత మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా కొంచెం సేపు అయితే చికెన్ అయితే మగ్గాలండి. చికెన్లోంచి వాటర్ అనేది వస్తుంది, అప్పుడే కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ వేస్తే సరిపోతుందండి. అలాగే కుక్కర్ మూత తీసేటప్పుడు ఆవిరి పోయాక మాత్రమే మూతనైతే తీయండి, లేదంటే కుక్కర్ అయితే పేలుతుంది. కాబట్టి జాగ్రత్తగా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి. ఆవిరి పోయాక కుక్కర్ మూతనైతే తీసేయండి. అలాగే స్టవ్ని అయితే ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నప్పుడైతే కుక్కర్ మూతనైతే తీసుకోండి. చికెన్ అయితే 80 to 90% కుక్ అయిపోతుందండి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేయాలి. వాటర్ అనేది లేకుండా చూసుకోండి. వాటర్ వెళ్ళకుండా ఓన్లీ బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. రైస్ వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. ఇందులోనే
కుక్కర్ మూత తీసాక ఇందులో వాటర్ ఉంది అంటే 1-1.5 వేసుకోండి. ఇందులో వాటర్ ఏమీ లేదు అనుకుంటే ఓన్లీ చికెన్ మాత్రమే ఉంది అనుకుంటే 1.5 నీళ్ళు అయితే పడతాయండి. కొలత వచ్చేసి 1-1.5 పడుతుంది. చికెన్లో వాటర్ ఉంటే కనుక 1.5 వేసుకోండి. అప్పుడే బిర్యానీ అనేది పొడి వస్తుంది. కుక్కర్ మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వండి. ఆవిరి పోయాక మాత్రమే తీసుకోండి. ఆవిరి ఉన్నప్పుడు అయితే మీరైతే తీసేయనవసరం లేదు. ఆవిరి మొత్తం పోయాక అప్పుడైతే ఓపెన్ చేయండి. అంతేనండి, కుక్కర్లో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక ఛానల్ నచ్చితే కనుక వెళ్తా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ అయితే అదిరిపోయింది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఉంటుంది.